అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 14వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఆమె బాల్కనీ నుంచి రూమ్లోకి వచ్చేసరికి యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతున్న రుద్రాంశం చూసి, అదేంటి మీరు ఇందాకే కదా వచ్చారు, మళ్ళీ అప్పుడే వెళ్తున్నారేంటి అని అంటుంది శాంభవి ఆశ్చర్యంగా. ఆ మాటకు వెనక్కి తిరిగి తన వైపు సీరియస్గా చూస్తూ, నేను అందరిలా టైమింగ్స్ జాబ్ చేసే ప్రైవేట్ ఎంప్లాయీని కాదు, బాధ్యత గల పబ్లిక్ సర్వెంట్ని అంటూ తన గన్ తీసి పోచలో పెట్టుకుని మరొక్కసారి శాంభవి వైపు యాటిట్యూడ్గా చూసి కిందకు వెళ్ళిపోతాడు రుద్రాంశ్. వెళ్తున్న అతని వైపే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, అబ్బో గురుడికి గోరోజున మామూలుగా లేదుగా అని అనుకుంటూ టక్కుని ఏదో గుర్తుకొచ్చిన దానిలా అయ్యో అని నుదుటి మీద చేత్తో కొట్టుకుంటూ, నా గోలలో పడి ఈ విషయం మార్చేపోయానేంటి, ఆ హిట్లర్ ఇంకా డిన్నర్ చేయలేదుగా, టైం అయిపోయిందని అలా వెళ్ళిపోతాడో ఏంటో అనుకుంటూ హడావిడిగా కిందకి వెళ్ళిన శాంభవి అక్కడ జరుగుతున్న సీన్ని చూసి ఆఖరి బెట్టు మీదే ఆగిపోయి తన చేతిలోని చీర కొంగుని నలిపేస్తూ తెగ ఉక్రోషపడిపోతూ ఉంటుంది. అసలు ఏమైందంటే, రవీంద్ర గారు వెళ్ళిపోయాక నిన్న జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తూ ఉన్న ఇందుమతికి ఎంతసేపటికి ఆ హారం తన పెట్టెలోకి ఎలా వచ్చిందో అర్థం కాకపోయేసరికి ఆ టెన్షన్ని భరించలేక తన కబోర్డ్లో దాచిపెట్టిన వైన్ బాటిల్ తీసి ఆ బాటిల్ సగానికి పైగా తాగేసి మత్తెక్కువై బెడ్ మీద పడి అలానే నిద్రలోకి జారుకుంటుంది. అందుకే సాయంత్రం ఇంట్లో శాంభవికి ఇంట్లో వాళ్ళకి మధ్య జరిగిన విషయాలేవి తనకి తెలియలేదు. రుద్రాజ్కి సారీ చెప్దామని శాంభవి పైకి వెళ్ళగానే శ్యామల గారు బామ్మగారు కూడా తమ తమ గదుల్లోకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం అనంగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిన నందిని అప్పటిదాకా ఊరంతా తిరిగి అప్పుడు ఇంటికి వస్తుంది. తను హాల్లోకి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంట్లో వాళ్ళంతా ఎప్పుడు చూసినా ఈ సోఫాలోనే కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా, ఇవాళ ఏంటి ఒక్కరు కూడా లేరనుకుంటూ మళ్ళీ తనే అయినా వాళ్ళకి ఏవైతే నాకెందుకులే అనుకుని మెట్లెక్కి నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సిగరెట్ తీసుకొని వెలిగిస్తూ, ఇదేంటి మమ్మీ కూడా కనిపించట్లేదు, రోజు నేను రాగానే నా దగ్గరికి వచ్చి న్యూ బ్రాండ్ ఏదైనా తెచ్చావా అని అడిగేది కదా, అలాంటి తను కూడా ఎక్కడ కనిపించలేదు, ఏమై ఉంటుంది అనుకుంటూ సిగరెట్ని ఆస్ట్రేలో పడేసి ఇందుమతి రూమ్ దగ్గరికి వెళ్తుంది. కానీ డోర్లోకి లాక్ చేసి ఉండడం చూసి ఏంటి డోర్ లాక్ చేస్తుంది అనుకుంటూ మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి తన రూమ్ బాల్కనీలో నుంచి ఇందుమతి రూమ్ బాల్కనీకి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడి మత్తుగా నిద్రపోతున్న తన తల్లిని బెడ్ పక్కనే ఉన్న వైన్ బాటిల్ని చూసి ఆశ్చర్యపోతూ, ఎప్పుడూ డే టైంలో ఎక్కువగా డ్రింక్ చేయొద్దు, ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందని నాకు చెప్పేది, అలాంటిది ఇవాళ తనే ఇలా ఒళ్ళు తెలియనంతగా డ్రింక్ చేసిందేంటి అని అంటూ వెళ్ళి ఇందుమతిని లేపుతుంది నందిని. ఒక 10 నిమిషాల ప్రయత్నం తర్వాత నెమ్మదిగా తన మత్తు వదిలించుకొని లేచి కూర్చుంటుంది ఇందుమతి. తలకెక్కిన మత్తును వదిలించుకోవడానికి అవస్థలు పడుతున్న తన తల్లిని చూస్తూ, ఏంటి మమ్మీ ఎప్పుడూ డే టైంలో ఓవర్గా డ్రింక్ చేయొద్దని నాకు చెప్తావు నువ్వు, ఇవాళ నువ్వే ఇలా చేసావేంటి అని అడుగుతుంది. నందిని ఆ హారం గురించి టెన్షన్లో ఏదో ఆలోచిస్తూ ఎక్కువగా తాగేశానులే బేబీ అని అంటూ ఆ రూమ్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్లో నుంచి నిమ్మకాయని తీసుకొని జ్యూస్ చేసి తాగుతూ, అంత పగడ్బందీగా వేసిన ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో నాకు ఇప్పటికీ అంతు చిక్కటం లేదు అని అంటున్న తన తల్లి మాటలకి విసుగ్గా చూస్తూ, ఇంకా జరిగిపోయిన దాని గురించే థింక్ చేయడం మానేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు అని అంటుంది. అవును బేబీ నేను అదే అనుకుంటున్నాను అంటూ పొద్దున్న ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఏమాత్రం తెలియని ఇందుమతి ఎలా అయినా రుద్రాంష్కి శాంభవిని దూరం చేయాలని అనుకుంటూ, నా మొదటి ప్లాన్ ఫెయిల్ అయినా నెక్స్ట్ ప్లాన్ మాత్రం ఫెయిల్ అవ్వకుండా ఉండేట్టు చూస్తాను, కానీ దానికి మనం మంచి అవకాశం కోసం ఎదురు చూడాలి అంటూ నందిని వైపు చూస్తూ, ఈలోపు నువ్వు కొన్ని రోజులు ఈ పార్టీలు ఫ్రెండ్స్ ఔటింగ్లు అన్నీ కట్టిపెట్టి రుద్రకి దగ్గర అవ్వడానికి ట్రై చేయి. ఒకసారి కనుక తను నిన్ను ఇష్టపడటం స్టార్ట్ చేస్తే ఆ శాంభవిని ఇంట్లో నుంచి పంపించేయటం చాలా సులభం, కాబట్టి వాటి నుంచి నువ్వు నీ భావని మచ్చిక చేసుకునే పనిలో ఉండు సరేనా అంటుంది ఇందుమతి కన్నింగా నవ్వుతూ. ఆవిడ మాటలు విని, కానీ బావ నన్ను చూడడానికి కూడా ఎప్పుడూ ఇష్టపడడు, నా అంతటా నేను వెళ్ళి మాట్లాడినా నా వంక చిరాగ్గా చూస్తూ ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాంటి బావ నన్ను లవ్ చేయడం అంటే పక్క నుంచు కనీసం లైక్ అయినా చేస్తాడంటావా, ఏమో ఇదంతా జరిగే పనిలా నాకు కనిపించటం లేదు అని అంటుంది నందిని దీర్ఘంగా నిట్టూరుస్తూ. నందిని మాటలకి పెద్దగా నవ్వుతూ, హాహా పిచ్చిదానా, ఇప్పటిదాకా అంటే మనకు ఆలోచన లేదు కాబట్టి నీ ఇష్టానికి నేను వదిలేశాను, కానీ ఇప్పుడు అలా కాదు కదా, నువ్వు నాకు నచ్చేలా ఉంటూ నిన్ను తన వైపు అట్రాక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా తను నీకు దగ్గరవుతాడు అంటూ మినీ ఫ్రాక్ విత్ ఫుల్ మేకప్లో ఉన్న కూతురు వైపు చూస్తూ, అన్నిటికంటే ముందు నీ డ్రెస్ సెన్స్ మార్చుకోవాలి, ఇలాంటి వెస్ట్రన్ డ్రెస్లు అన్నీ తీసేసి చుడిదార్ శారీస్ కట్టుకోవడం అలవాటు చేసుకో, అలానే కొన్నాళ్ళు డ్రింకింగ్ సిగరెట్లు కూడా మానేయాలి, కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ మన ప్లాన్ సక్సెస్ అయ్యి రుద్రతో నీ పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు పూర్తి తెలుగింటి ఆడపిల్లలా మారిపోవాలి అని అంటుంది. ఆవిడ మాటలకి మొహమంతా అదో రకంగా పెట్టుకొని
తన వైపు విసుగ్గా చూస్తూ, స్టాప్ ద నాన్సెన్స్ మమ్మీ, నువ్వు చెప్పేదంతా చేయడం నా వల్ల కాదు. నాకు బావతో పెళ్లి కాకపోయినా ఏం పర్వాలేదు, కానీ నువ్వు చెప్పినవని చేయడం మాత్రం నేను చెయ్యలేనంటుంది నందిని. తన మాటలు విని, స్టాప్ ఇట్ నందిని, నేను నిన్నేమీ లైఫ్ లాంగ్ అలా ఉండిపోమని చెప్పట్లేదు కదా. జస్ట్ రుద్ర నీకు ఇంప్రెస్ అయ్యేంత వరకే ఉండు చాలు. ఒకసారి బావతో నీ పెళ్లి జరిగిపోయిందంటే ఈ ఆస్తి మొత్తం మన చేతుల్లోకే వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఎవరు అబ్జెక్ట్ చేయరు అంటుంది ఇందుమతి కూతురు వైపు సీరియస్గా చూస్తూ. ఆవిడ మొహంలో కనపడుతున్న సీరియస్నెస్ని చూసి తను ఎంత చెప్పినా కూడా వినదని అర్థమై, సరే మమ్మీ నువ్వు చెప్పినట్టే వింటాను అంటుంది నందిని అయిష్టంగా. గుడ్, ఇప్పుడు నువ్వు ఇందుమతి దేవి కూతురు అనిపించుకున్నావంటూ తనకి మెటికలు విరుస్తూ, నువ్వు ఇవాటి నుంచి కాదు ఇప్పటి నుంచే అలా రెడీ అయి రుద్రని నీ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టు, త్వరగా పద అంటూ తను వద్దంటున్నా వినకుండా నందిని గెటప్ మార్చి తను కూడా ఫ్రెష్ అయి కూతురిని తీసుకొని కిందకి వెళ్తుంది ఇందుమతి. నందినితో కలిసి కిందకి వస్తున్న ఆవిడ శ్యామల గారు డిన్నర్ అరేంజ్మెంట్స్ చేయడం చూసి తలుక్కున తన ఈవిల్ బుర్రకి ఏదో ప్లాన్ తట్టగా తల తిప్పి బయటకు చూస్తుంది. ఇంటి ఎదురుగా రుద్రాంశ్ జిప్సీ పార్కింగ్లో కనపడేసరికి తమ అదృష్టం బాగుందని సంబరపడిపోతూ నందిని చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి చెవిలో ఏదో చెప్తుంది. ఇందుమతి మాటలు విని ఆశ్చర్యంగా మొహం పెట్టి, ఇదంతా జరుగుతుందంటావా? నాకెందుకో భయంగా ఉంది మమ్మీ అని అంటుంది నందిని. ఏం కాదు బేబీ, నేను చెప్పినట్టు చేయి చాలు. ఇలా భయంతో వచ్చిన అవకాశాలన్నీ వదులుకుంటే ఇంకా నువ్వు బావని ఎలా ఇంప్రెస్ చేస్తావు? ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు అంటూ నందినిని ప్రోత్సహిస్తుంది ఇందుమతి. అప్పుడే రుద్రాంశ్ యూనిఫామ్లో రెడీ అయి కిందకి రావడం చూసి, అదిగో మీ బావ కూడా సమయానికి కిందకు వస్తున్నాడు, వెళ్ళి నీ ప్రతిభ చూపించు అంటూ నందినిని ముందుకు తోస్తుంది. ఫోన్ చూసుకుంటూ మెట్లు దిగి వస్తున్న రుద్రాంశ్ ఆఖరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి హఠాత్తుగా తన ముందుకు ఎవరికో వచ్చేయడంతో ఫోన్ మీద ఉన్న దృష్టిని మరల్చుకొని ఎదురుగా చూస్తాడు. ఎప్పుడూ మొహానికి అరంగులం మందాన మేకప్ వేసుకొని జుట్టు విరబోసుకొని స్కిన్ షో చేస్తూ వెస్ట్రన్ డ్రెస్సులో ఉండే నందిని ఇవాళ చుడిదార్ వేసుకొని జడ వేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని పద్ధతిగా కనిపించేసరికి ఆమెను చూసి షాక్ అయ్యి తన వైపే వింతగా చూస్తూ అలానే నిలబడిపోతాడు రుద్రాంశ్. రుద్రాంశ్ తనని తదేకంగా చూడడం చూసి తనని ఇష్టంగా చూస్తున్నాడు అనుకొని సంబరపడిపోతూ, బావా, హాయ్ బావా, ఏంటి యూనిఫామ్ వేసుకున్నావు, స్టేషన్కి వెళ్తున్నావా అంటుంది నందిని ఉత్సాహంగా. హాయ్ బాబా అన్న ఆమె పిలుపుకు తేరుకొని తను అడిగిన దానికి ఏమీ జవాబు చెప్పకుండా నందిని వైపు సేమ్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు రుద్రాంశ్. ఏ రియాక్షన్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అతని వైపే చూసి తిరిగి వాళ్ళమ్మని చూస్తుంది నందిని. చూసావుగా అన్నట్లుగా రుద్రాంశ్ లుక్స్ చూసి భ్రమపడిన ఆవిడ కూడా అతనేమీ మాట్లాడకపోవడం చూసి ముందు ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత తల తిప్పి, నువ్వు మళ్ళీ ట్రై చేయి వెళ్ళు అని అంటూ పెదవులు కదుపుతుంది. అంటూ తలుపి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రుద్రాంశ్ దగ్గరికి వెళ్ళి, అయ్యో బావా, నువ్వు ఇంకా భోజనం చేయలేదా, ఉండు నేను వడ్డిస్తానంటూ మనసులో భయంగా ఉన్న అది పైకి కడపనివ్వకుండా చకచకా ప్లేట్ పెట్టి ఐటమ్స్ అన్నీ వడ్డిస్తుంటుంది. అప్పుడే బామ్మగారిని తీసుకుని అక్కడికి వచ్చిన శ్యామల గారు, రంగమ్మ అక్కడ జరుగుతున్న సీన్ను చూసి గట్టి షాక్ తగిలిన వాళ్ళలాగా ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోతే నందిని చేస్తున్న పనికి కోపం వచ్చిన రుద్రాంశ్ చివ్వును తలెత్తి ఆమెను కోపంగా ఏదో అనబోతూ ఉండగా ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి కోపం ఎగిరిపోయి అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఎందుకంటే రుద్రాంశ్ వెనుకే కిందకి వచ్చిన శాంభవి ఈ సీన్ని చూసి ఆమెలోని టిపికల్ ఇండియన్ వైఫ్ మేలుకోక, బావా ఇది వేసుకో అది వేసుకో అంటూ కొసరి వడ్డిస్తున్న నందినిని చూసి జలసీతో తన చీర కొంగుని నలిపేస్తూ మనసులో ఇద్దరిని తిట్టుకుంటూ ఉంటుంది. ఉక్రోషం వల్ల ముక్కు బుగ్గలు అన్నీ ఎర్రగా అయిపోతే వాళ్ళని తిడుతూ కదులుతున్న ఎర్రటి పెదవులు కదిపితే వర్షించడం సిద్ధంగా ఉన్న కళ్ళని చూసి అదంతా తన మీద ఆమెకున్న ప్రేమ వల్ల వచ్చినవి అని తెలుసుకోగానే అతని మనసుకు ఎంతో హాయిగా అనిపించింది రుద్రాంశ్కి. అలా ఉడికిపోతున్న శ్రీమతిని చూసి అమాంతం తనని చుట్టేసి గాఢంగా ముద్దాడాలని కోరికను బలవంతంగా అణుచుకుంటూ శాంభవి వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఆమెను ఇంకా ఏడిపించాలనిపించి ఆగకుండా తనకి వడ్డిస్తూనే ఉన్న నందినిని చూస్తూ, ఇంకా చాలు నందు, ఇలా ఒకేసారి నీ ప్రేమనంతా కురిపించేస్తే ఎలా, నాకు డైజెస్ట్ అవ్వొద్దా అని అంటూ ఓరగా శాంభవిని చూస్తూ భోజనం కలిపి తింటూ ఉంటాడు రుద్రాంశ్. అసలు విషయం తెలియని ఇందుమతి ఆ మాటలు విని తెగ సంబరపడిపోతూ ఉంటే నందిని బిహేవియర్ని షాకింగ్గా చూస్తూ రుద్రాంశ్ తనని కోప్పడతాడేమో అనుకుంటున్న శ్యామల గారు, బామ్మగారిని అతని మాటలు విని ఫ్యూజులు అయిపోయినంత పనయింది. ఆ మాటలు విన్న రంగమ్మ కూడా ఆశ్చర్యంగా వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మగారు తను మన రుద్రబాబేనా అని అంటుంది. తనకి ఇంకా నమ్మశక్యం కాక, ఏమో రంగమ్మ,
మాకు కూడా అదే అనుమానంగా ఉంది అంటారు శ్యామల గారు రెప్ప వేయకుండా రుద్రాంష్ని చూస్తూ. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే అతని మాటలు విన్న శాంభవి మాత్రం ఇంకా ఉడికిపోతూ వాళ్ళిద్దరి వైపు కోపంగా చూసి ముక్కుపుటాలు ఎగరేస్తూ ప్రేమంతా ఒకేసారి చూపిస్తే డైజెస్ట్ అవదంట అయ్యగారికి, కొంచెం కొంచెం చూపించాలంట ఆయనకు తన ప్రేమని అని గొనుక్కుంటూ తన ప్రమేయం లేకుండానే తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి విసివిసా వెళ్ళిపోతుంది శాంభవి. ఏదో సరదాగా ఉడికిద్దాం అనుకున్నాడు కానీ తన అలా ఏడుస్తూ వెళ్ళిపోయేసరికి మనసంతా బాధగా అయిపోయేసరికి ఏదో తిన్నాననిపించేసి అక్కడి నుంచి లేచి శివాని రూమ్లోకి వెళ్తాడు రుద్రాంశ్. తను వెళ్ళగానే ఇంట్లో వాళ్ళంతా అతని బిహేవియర్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రుద్రాంశ్ వాళ్ళ దారిలోకి వస్తున్నాడు అనుకుని అపోహ పడిపోతూ హ్యాపీగా నవ్వుకుంటూ వాళ్ళ భోజనానికి కూర్చుంటారు ఇందుమతి నందినీలు. శాంభవి బాధపడుతుందేమో చూడాలని రూమ్లోకి వెళ్ళిన రుద్రాజ్కి శివాని బొమ్మలతో ఆడుకుంటుంటే తన ముందు మఠం వేసుకొని కూర్చొని ఆవిడ కొసరి కొసరి పట్టిస్తుంటే ఈయనగారు సరసాలాడుతూ ఎలా తింటున్నాడో చూడు అని గొనుగుతూ పొద్దున్నంతా నన్ను అలా ప్రేమించాను ఇలా ప్రేమించాను అని చెప్పాడు, అవన్నీ కబుర్లేనా, అయినా అసలు ప్రేమించానని చెప్పిన నాకేమో సీరియస్ లుక్స్ ఇస్తూ ఏదైనా మాట్లాడగానే గై గైమని అరుస్తూ తినేసేలా చూస్తూ ఉంటాడు ఆ హిట్లర్. కానీ తనతో మాత్రం చూడు లవర్ బాయ్ లాగా ఎలా కూల్గా ప్రేమగా మాట్లాడుతున్నాడో అని ముక్కు చీదుకుంటూ ఉంటుంది శాంభవి. అప్పటిదాకా తను బాధపడుతుందేమో అని తెగ ఫీల్ అయిపోయిన రుద్రాంశ్ శాంభవి మాటలు విని నవ్వుకుంటూ రూమ్లోకి వచ్చి చిన్ని అని పిలుస్తాడు. రుద్రాంశ్ మాట వినపడి అప్పటిదాకా తను తిట్టుకుంటూ ఉన్న శాంభవి కళ్ళు తుడుచుకొని తలెత్తి అతని వైపు కోపంగా చూస్తూ ఉంటే అప్పటిదాకా శాంభవి మాటలు వింటూ తను ఏం మాట్లాడుతుందో అర్థం కాక తన బొమ్మలతో ఆడుకుంటూ కూర్చున్న శివాని రుద్రాంశ్ పిలుపు విని డాడీ అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నావా అంటుంది తన ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని చూస్తూ. తననే సీరియస్గా చూస్తున్న శాంభవిని చూసి అబ్బో ఇప్పటిదాకా వింగేసేలా చూస్తున్నానని నన్ను అంది, మరి ఇప్పుడు తను చేసేదేంటో అనుకుంటూ అవును చిన్ని నేను డ్యూటీకి వెళ్తున్నాను, నువ్వు అల్లరి చేయకుండా త్వరగా నిద్రపో సరేనా అంటాడు నవ్వుతూ. ఓకే డాడీ నేను గుడ్ గర్ల్లా అమ్మ దగ్గరే బజ్జుంటాను అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి రుద్రాంష్ని వదిలి శాంభవి ఒడిలోకి చేరిపోతుంది శివాని. తన మాటలు విని నవ్వుతూ తల తిప్పి శాంభవి వైపు చూస్తూ ఆమె ముఖానికి చేరువుగా వస్తాడు రుద్రాంశ్. రుద్రాంశ్ సడన్గా ముఖానికి తనకి చేరువుగా వచ్చేసరికి భయపడి బెదురుకలతో అతని వైపే చూస్తూ అంత దగ్గరగా రావడంతో అతని వెచ్చటి శ్వాస తనలో అలజడి కలిగిస్తూ ఉంటే బిడియంగా కనురెప్పలు వాల్చేసి టెన్షన్ పడుతూ నేలచూపులు చూస్తూ ఉంటుంది శాంభవి. శాంభవిలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని గమనించి ఆమె ఫీలింగ్స్ అర్థమై చిన్నగా నవ్వుకుంటూ ముందుకు వంగి తన పెదవులతో ఆమె నుదుటిని తాకుతూ వెళ్ళి టక్కున శివాని బుగ్గపై ముద్దు పెడతాడు రుద్రాంశ్. క్షణకాలం తన నుదుటిపై తగిలిన అతని పెదవుల స్పర్శను ఫీల్ అవుతున్న శాంభవి ఆ ముద్దు సౌండ్ విని ఉలిక్కిపడి కంగారు అయోమయం కలిసిన చూపులతో తలెత్తి రుద్రాంశ్ వైపు చూస్తుంది. అతను శివానికి ముద్దు పెట్టగానే తను కూడా తిరిగి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బాయ్ డాడీ గుడ్ నైట్ అంటుంది చిన్ని కిలికిల నవ్వుతూ. ఆ నవ్వుని చూసి శివానికి ముద్దు పెట్టాడు అని తెలుస్తూ ఉంటే ఇంకా తనని వీడని అతని పెదవుల స్పర్శ ఆమెని అయోమయంలో పడేస్తూ ఉంటే నుదుటి మీద చేతితో తడుముకుంటూ బిక్కమొహం వేసుకుని రుద్రాంశ్నే చూస్తూ ఉంది శాంభవి. తన ఎక్స్ప్రెషన్ చూసి ఆమె మనోభావాలు అర్థమై వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకొని అతి కష్టంగా తన చూపుని శివాని వైపు మరల్చుకొని బాయ్ చిన్ని గుడ్ నైట్ అంటూ ఆ మనసు ఆమెని వదిలి రానని మారం చేస్తున్నా తప్పక భారంగా అడుగులు వేస్తూ వెనక్కి తిరిగి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు రుద్రాంశ్. వెళ్తున్న రుద్రాంశ్ని చూస్తూ తన ముద్దు చిన్నీకి పెడితే నాకు పెట్టినట్టుగా అనిపిస్తోందేంటి అని కాసేపు ఆలోచించి ఏమీ అర్థం కాక అయినా నా పిచ్చి కానీ ఆ హిట్లర్ నాకు ముద్దు పెట్టడం ఏంటి, తనంత దగ్గరగా వచ్చేసరికి నేను భ్రమపడ్డట్టున్నాను అంతే అని తనకి తాను సర్ది చెప్పుకొని చివరిలో అన్న తన మాటలు రిపీట్ చేసుకుంటూ బాయ్ చిన్ని అని వెటకారంగా అని ఇక్కడ చిన్ని ఒకటే ఉందా, చెట్టంత మనిషి నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎప్పుడు చూసినా ఏదో దొంగను చూసినట్టుగా సీరియస్గా చూడకపోతే కాస్త నవ్వుతూ నాకు కూడా బాయ్ చెప్పొచ్చు కదా. ఆహా చెప్పడు, అలా నాకెందుకు చెప్తాడు, కిందున్న వాళ్ళ మరదలకైతే నోరంతా తెరుచుకొని ప్రేమగా మాట్లాడతాడని ఇందాకటి సంఘటన గుర్తు చేసుకొని మళ్ళీ జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది శాంభవి. ఆమె తనలో తను అలా గొనుక్కోవడం విని తన వైపు వింతగా చూస్తూ అమ్మా నువ్వెవరితో మాట్లాడుతున్నావు అంటుంది శివాని. తన మాటలకి తేరుకొని శివానిని చూస్తూ నేనెవరితో మాట్లాడట్లేదమ్మా అని. సరే కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నువ్వు బజ్జో మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి అని అంటూ శివానిని పడుకోబెట్టి జో కొడుతూ తనకు తెలియకుండానే తను కూడా నిద్రపోతుంది శాంభవి చిన్నితో పాటు. రుద్రాంశ్ వెళ్ళాక శాంభవిని భోజనానికి పిలుద్దామని అక్కడికి వచ్చిన శ్యామల గారు ఒకళ్ళపై ఒకరు చేతులు వేసుకొని నిద్రపోతున్న ఆ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ పాపం అలసిపోయి నిద్రపోయినట్టుంది లేపడం ఎందుకులే అని సౌండ్ చేయకుండా కిందకు వెళ్ళిపోతారు. ఇంటి నుంచి నేరుగా స్టేషన్కి వచ్చిన రుద్రాంశ్ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న కానిస్టేబుల్ మూర్తి గారిని చూసి అంతా రెడీనా బాబాయ్ అంటాడు. రెడీ రుద్ర, ఇంకా మనం వెళ్ళడమే ఆలస్యమని అంటారు మూర్తి గారు.
ఓకే బాబాయ్ పదండి వెళ్దాం అంటూ వెనకాల నుంచొని వెళ్తున్న వీళ్ళ వైపే పల్లికిలిస్తూ చూస్తున్న ఎస్ఐ ఏకాంబరాన్ని చూసి నీకు వేరే బొట్టు పెట్టి చెప్పాలా పదా అని అంటాడు రుద్రాంశ్ వెటకారంగా. అప్పటిదాకా తనని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారని తెలియక రిలాక్స్డ్గా ఉన్న ఏకాంబరం రుద్రాంశ్ మాటలకు ఒక్కసారిగా అదిరిపడి ఎక్కడికి సార్ అని అంటాడు నంగినంగిగా. ఆ మాటకి తన వైపు విచిత్రంగా చూస్తూ ఎక్కడికేంటి, సిటీలోని అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్న మాఫియాని అరెస్ట్ చేయడానికి కమిషనర్ గారు ఆర్డర్ పాస్ చేశారు కదా, అందుకోసమే. తెలీదా నీకు అని అంటాడు బేస్ వాయిస్తో రుద్రాంశ్. అతని వాయిస్లోని బేస్కి భయపడుతూ తెలుసు సార్, కానీ నేను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యానని తెలియదు సార్ అని అంటాడు బిక్కమొహం వేసుకొని. అదేంటి, నువ్వు ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్వి, అలాంటప్పుడు ఇక్కడ జరుగుతున్న కేసులో నిన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఎలా ఉంటాననుకున్నావు అంటాడు రుద్రాంశ్ సీరియస్గా. ఆ మాటకి ఏమీ అనలేక ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడితే రెండు పీకుతాడేమో అని భయపడిపోయి మౌనంగా ఉండిపోతాడు ఏకాంబరం. సైలెంట్గా నుంచి అతని వైపే చూస్తూ అయిపోయాయా నీ డౌట్స్, ఇంకేమైనా ఉన్నాయా అని రుద్రాంశ్ గట్టిగా అరగగానే ఏమీ లేదన్నట్టుగా తల గిరిగిరా తిప్పుతున్న ఏకాంబరాన్ని చూసి గుడ్, వెళ్ళి నా జీప్ తీసి రెడీగా ఉండు, నేను ఇప్పుడే వస్తా అని అతనికి ఇచ్చి మూర్తిగారితో కలిసి తన క్యాబిన్లోకి వెళ్తాడు రుద్రాంశ్. అలా లోపలికి వెళ్ళగానే ఏకాంబరం ఫేస్ చూసి అప్పటిదాకా నవ్వుని కంట్రోల్ చేసుకున్న మూర్తిగారు ఇంకా తన వల్ల కాక పెద్దగా నవ్వేస్తారు. ర్యాక్లో నుంచి తనకు కావాల్సిన ఫైల్స్ అండ్ బుల్లెట్ మ్యాగజైన్ని తీసుకుంటున్న రుద్రాంశ్ ఆయన నవ్వు విని ఏంటి బాబాయ్ అంతలా నవ్వుతున్నావు అంటాడు. ఆహా, నువ్వు వచ్చే వరకు తను మనతో రావట్లేదనుకుని ఎందుకు అనవసరంగా ఆ మాఫియాతో పెట్టుకుంటున్నారు, వాళ్ళు చాలా డేంజరస్, అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి రిస్క్లో పడటం ఎందుకు, మనం ఏమీ పట్టించుకోకపోయినా నెల తిరిగేసరికి మన శాలరీలు మనకు వస్తాయి కదా, ఇంకెందుకు మనం మన ప్రాణాలను రిస్క్ చేయడం అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు వస్తున్నావని చెప్పగానే నీకు ఎదురు చెప్పలేక మింగలేక కక్కలేక సతమతమైపోయాడంటూ నవ్వుతారు మూర్తిగారు. ఇప్పటిదాకా ఇలానే ఏమీ పట్టించుకోకుండా బడాబాబుల దగ్గర లంచాలు తిని దొంగ సాక్ష్యాలు సృష్టించి అమాయకులు ఆ కేసులో ఇరికించి ఆ పాప సొమ్ము తిని ఇన్నేళ్ళు బాగా ఒంటి నిండా కొవ్వు పెంచాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఇంక నేను వచ్చానుగా ఆ కొవ్వంతా కరిగించేద్దామని నవ్వుతూ మూర్తిగారితో కలిసి బయటకు వెళ్ళి జీప్ ఎక్కుతాడు రుద్రాంశ్. రుద్రాంశ్ ఎక్కగానే జీప్స్ అన్నీ వాళ్ళ ఎంక్వైరీలో తెలిసిన ఆ మాఫియా గ్యాంగ్ ఉన్న సీక్రెట్ స్పాట్కి వెళ్తాయి. వాళ్ళు సిటీకి దూరంగా అంతా చెట్లతో నిండిపోయి ఉన్న అడవిలా ఉన్న ప్లేస్కి రాగానే తమ వెహికల్స్ని అక్కడే ఆపేసి, అసలే రాత్రి కావడంతో చీకటిగా ఉండి దారి కూడా కనపడకపోవడంతో అందరూ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న టార్చ్లని ఆన్ చేసి మెల్లగా చుట్టుపక్కల పరిశీలిస్తూ ఆ అడవిలోకి ఎంటర్ అవుతారు. అక్కడికి రావడం ఏమాత్రం ఇష్టం లేని ఏకాంబరం ఆ ప్లేస్ని చూసి వీళ్ళ పిచ్చి కానీ అంత డబ్బున్న మాఫియా గ్యాంగ్ ఈ అడవిలో ఎందుకుంటారు, ఎవరు ఈయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు, అది పట్టుకొని నిజమో కథ తెలుసుకోకుండానే మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వకుండా ఏదో పొడి చేద్దామని ఇక్కడి దాకా తీసుకొని వచ్చారు చా అని అంటాడు విసుగ్గా. కథ ఇంకా ఉంది. మొత్తానికి రుద్రాంశ్ శాంభవిల చిలిపి అల్లర్లు ఎంతో క్యూట్గా ఉన్నాయి కదా. మరి వీళ్ళిద్దరూ ఎలా దగ్గర అవుతారో తెలుసుకోవాలని ఉందా? మరైతే ఇంకేం, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.